జనవరి 22న న్యూజిలాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంతోష్ కుమార్ డెడ్ బాడీ రాక కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు యాక్సిడెంట్లో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 5 రోజులు గడుస్తున్న న్యూజిలాండ్ నుంచి డెడ్ బాడీ రాకపోవడంతో విశాఖ అక్కయ్యపాలెం నందగిరి నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. 4 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో న్యూజిలాండ్లో చనిపోయినటువంటి సంతోష్ కుమార్ నేటికి కూడా ఆయన మృతదేహం చేరుకోలేదు. ప్రస్తుతం మన అక్కయ్యపాలెం నందగిరి నగర్లో ఉన్నాము. సంతోష్ కుమార్ ఇంటి వద్ద ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతవరకు కూడాను మృతదేహం చేరుకోకపోవడంతో ఆందోళనకర పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన సోదరుడు ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎలా చనిపోయారు, ఎప్పుడు తెలిసింది మీకు సమాచారం? లక్ష్మీవారం సాయంత్రం 7:30కి అక్కడ సమయం ప్రకారం జరిగింది. 7:30కి మాకు వెంటనే తెలిసింది, ఒక 3-4 గంటల్లోనే తెలిసింది. తెలిసిన వెంటనే అక్కడ అందరినీ అడిగాం, అసలు ఏం జరిగింది ఏంటని అడిగాం. అక్కడ కాప్స్ కూడా కన్ఫర్మ్ చేశారు, వాళ్ళ బాస్ కూడా మాకు కన్ఫర్మ్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ కన్ఫర్మ్ చేశారు సేమ్ అని. న్యూస్లో కూడా మేము చదివాం, బట్ పేరు మెన్షన్ చేయలేదు న్యూస్లో. ఏం జరిగిందని చదివాం. నెక్స్ట్ రోజు అయితే పేరు కన్ఫర్మ్ చేశారు న్యూస్లోని. తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ప్రాసెస్ అంతా కనుక్కున్నాం. ఇనీషియల్గా 2-3 రోజుల్లో వస్తుంది అన్నారు. తర్వాత చూస్తే ఇంకా లేట్ అవుతుంది. ఎందుకంటే ఆదివారం, శనివారం సెలవు అవ్వడం, అక్కడ మళ్ళీ సోమవారం కూడా అక్కడ పబ్లిక్ హాలిడే అవ్వడం వల్ల లేట్ అయిపోయింది. ఇంకా రాలేదు. ఇప్పటికీ ఎందుకు లేట్ అవుతుందని అడిగితే డెత్ సర్టిఫికేట్ ఇంకా ఇష్యూ చేయలేదు, అది ఇస్తే కానీ ముందుకు మేము వెళ్ళే అవ్వదంటున్నారు. సో అది వస్తే కానీ ముందుకెళ్ళి తీసుకెళ్ళే కావదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు పుష్ చేస్తూ ఉన్నారు. సో మేబీ ఇప్పుడైనా బేగా జరుగుతుందని అనుకుంటున్నాను నేను. ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏమైనా చెప్తున్నారు సమాధానం? ఈ రఫ్గా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పేదాని ప్రకారం డెత్ సర్టిఫికేట్ ట్యూస్డే వస్తే లక్ష్మీవారం అక్కడ ఫ్లైట్ ఎక్కిచ్చే పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. అంతకనే ఏదైనా బేగా దొరికితే ఛాన్స్. ఒక పిన్నిగా మీకు అనుబంధం ఉంది, ఎలా ఉండేవాడండి సంతోష్? మా అబ్బాయిలాగానండి సంతోష్ కూడా. మేమే తట్టుకోలేకపోతున్నామండి. కొంచెం మీరు అందరికీ వెళ్ళి బేగ వచ్చేటట్టు చూడండి, మేము కోరుకునేది అదే. 4 రోజుల నుంచి ఈ విషయం తెలిసిన తర్వాత నేను ఇంట్లో చెప్పలేదండి. నేను చెప్పింది నిన్న మార్నింగ్ మీడియాకి చెప్పే ముందు మా ఇంట్లో చెప్పాను. అప్పుడు దాకా యాక్సిడెంట్ అయింది, వస్తాడని చెప్పాను. ఏం చేయమంటారు, 2 రోజులు అంటే చెప్పచ్చు. ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు నేను ముందే చెప్తే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. అందుకే నేను ఇంట్లో ముందు చెప్పలేదండి. నిన్న మార్నింగే చెప్పాను మా ఇంట్లో. ఏమైనా చెప్పాడా సంతోష్ మీతో? మాట్లాడాడు ఈ యాక్సిడెంట్? ఏమి లేదండి, ఆ రాత్రి 12 గంటలు రోజు మాట్లాడేవాడు. మేము గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళం, అంతేనండి. ఒక రోజు మాట్లాడాడు, తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది వచ్చేస్తాడు అని చెప్తున్నారు, కానీ చచ్చిపోయింది తెలియలేదు. మా అబ్బాయి వచ్చిన తెలిసింది చచ్చిపోయాడు. కానీ సంతోష్ కుమార్ కుటుంబంలో అలుముకున్నటువంటి విషాద ఛాయలు మనం చూసాము. మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేయాలనుకున్నారు కుటుంబ సభ్యులు. అనుకోని రీతిలో రోడ్డు ప్రమాదం అతని పాలిట మృత్యుగా మారింది. సో ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా కుమారుడి మృతదేహం కడచూపులో అయినా చూసుకోవాలని వాళ్ళంతా కోరుతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి మృతదేహాన్ని విశాఖకు పంపించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ఖచ్చితంగా దీనికి న్యూజిలాండ్ ఎంబసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించి మృతదేహానికి కావాల్సినటువంటి ఏ ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి తొందరగా పంపిస్తే బాగుంటుందని కూడా కోరుకున్నాం. వీడియో జర్నలిస్టు శంకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, విశాఖ అక్కయ్యపాలెం నుండి.